నగరం రోడ్లు అద్దంలా మెరవాలని అందరికీ అనిపిస్తుంది. కానీ చెత్త వేయకుండా ఉండేవారు ఎంతమంది? దాదాపుగా అందరం రోడ్డుపై తెలిసి తెలియక చెత్త వేస్తూనే ఉంటాం. అయితే వాటిని శుభ్రం చేసేందుకు సరికొత్తగా 6 యంత్రాలు జీహెచ్ఎంసీ సిబ్బందికి చేదోడుగా నిలుస్తున్నాయి. ఐటీకి అడ్డాగా మారిన హైదరాబాద్ నగరంలో పరిశుభ్రత ఎంతో ముఖ్యం. అందుకోసం ప్రభుత్వాలు జీహెచ్ఎంసీ పనిచేస్తూనే ఉన్నాయి. ఇనార్బిట్ మాల్ సహా నిర్మాణ్ అనే ఎన్జీఓ సంయుక్తంగా పరిశుభ్రత కోసం ముందుకొచ్చాయి. స్పార్కిల్ హైదరాబాద్ ప్రాజెక్టు చేపట్టి ముందుకు వెళుతున్నాయి. ఐటీ కారిడార్లో చెత్త లేకుండా రోడ్లన్నీ శుభ్రంగా ఉంచేందుకు ఎలక్ట్రిక్ లిట్టర్ పికప్ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ యంత్రం పొడి చెత్త సేకరించి వెనక ఉన్న ట్యాంక్లో స్టోర్ చేసుకుని జీహెచ్ఎంసీ డంప్ ఉన్న చోటుకు తీసుకెళ్లి అక్కడ పడేస్తుంది. దీనిని చాలా సులభంగా నడపవచ్చని నిర్వాహకులు తెలిపారు. అలాగే రోడ్డు పక్కన ఉండే సీసాలు, ర్యాపర్స్ ఇలా అన్నింటినీ సేకరిస్తుందని సూపర్వైజర్ అభినాష్ చెబుతున్నారు. మనకు ఇనార్బిట్ వాళ్ళు మిషన్స్ ఇక్కడ తీసుకొచ్చారు హైదరాబాద్కి. జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఐటీ కారిడార్లో మనకి ఇక్కడ 6 రూట్స్ ఉన్నాయి. 6 రూట్స్లలో వర్క్ చేస్తూ ఉంటారు. టోటల్గా 6 మిషన్స్ వచ్చాయి హైదరాబాద్కి. 2 షిఫ్ట్ లాగా పనిచేస్తూ ఉంటారు ఆపరేటర్స్. మార్నింగ్ 7 to 3 వరకు, ఆఫ్టర్నూన్ 3 నుంచి 11 వరకు వర్క్ చేస్తూ ఉంటారు. మనకు ఓన్లీ డ్రై వేస్ట్ మాత్రమే పికప్ చేసుకుంటాం. డస్ట్బిన్ నిండాక మన జిహెచ్ఎంసీ పాయింట్లోకి వెళ్ళి డంపింగ్ చేసి వచ్చాం. యంత్రం వెనుక భాగంలో ఉన్న డస్ట్బిన్లో ఒకేసారి 240 లీటర్ల చెత్తను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఈ ఎలక్ట్రిక్ వాహనానికి 5 గంటలు ఛార్జ్ చేస్తే పూర్తిగా ఒకరోజు పనిచేస్తుందని ఆపరేటర్లు చెబుతున్నారు. 5 months నుంచి ఇందులో వర్క్ చేస్తున్నాను నేను. మాకు ఢిల్లీ నుంచి వచ్చి ట్రైనింగ్ ఇచ్చారు ఒక 10 to 15 days వరకు. ఆ తర్వాత మాకు ఇది ఎలా వర్క్ చేస్తుందో మాకు తెలిసింది. మేము వెళ్ళేటప్పుడు దారి పోండి ఎక్కడ చెత్త ఉన్నా, వాటర్ బాటిల్స్ ఉన్నా, ఏమున్నా దాంతో ఈ పైపుతో తీసేసుకుంటాం. మొత్తం దీనికి తీసుకెళ్ళి డబ్బాలో పడుతుంది. ఈ డబ్బాలో దాదాపు 240 లీటర్స్ వరకు తీసుకుంటాం మేము దాంతో. అందులో నుంచి జిహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ ఎక్కడ ఉంటే అక్కడ మేము కూల్ చేస్తున్నాం. అవును, ఇది ఎలక్ట్రిసిటీ వెహికల్. 4 to 5 hours ఛార్జింగ్ పెడితే 1 day నడుస్తుంది ఈజీగా. వెనక డిస్ప్లే కూడా ఉంది, దానికి చెత్త గురించి యాడ్ వస్తుంది. ఈ యంత్రం వల్ల ఐటీ కారిడార్లోని రహదారుల్లో చెత్త ఎత్తేందుకు సులభంగా మారింది. గత ఫిబ్రవరి నుంచి నెలకు దాదాపుగా 25,000 లీటర్ల చెత్తను సేకరించిందని నిర్వాహకులు చెబుతున్నారు.